లెట్స్ వెల్కమ్ ఇంతుజా గారు ఫ్రమ్ కర్నూలు. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గడిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. హాయ్ ఇంతుజా గారు. హలో హరియానా గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ గుడ్. మీరు ఎలా నేను ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హాయ్ అండి శ్రీకాంత్ గారు, బాగున్నారా? బాగున్నా, ఐఎమ్ గుడ్. మీరు ఈ మధ్యలోనే కుకింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి నా స్టైల్లో మీకు బ్యాచిలర్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చూపించడం జరుగుతుంది. మేడం, బ్యాచిలర్ స్టైల్ చికెన్ బిర్యానీ అంటారు కదా, అంటే ఓన్లీ బ్యాచిలర్స్ ఏనా, పెళ్ళైన వాళ్ళు కూడా తినొచ్చా? వంటరాని వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు, సూపర్ గా మాత్రం ఉంటుంది. సో మనకి ఫస్ట్ మనం చికెన్ ని కుక్ చేసుకోవాలి కాబట్టి దానికి కావాల్సిన పాన్ తీసుకుందాం. ఇది సరిపోద్దా మేడం? ఇది సరిపోతుంది. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలి మనం. ఏ వంటకైనా సరేనండి, ప్రతిదానికి ఆయిల్ వేయమంటారు. కమన్ అయ్యి కాంతం. మీరు ఏ ఊరు నుండి వచ్చారు? దానికంటే ముందు అతి ముఖ్యంగా అమ్మలకల ముచ్చట్లు నాకు చాలా ఇష్టం. సో మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అనుకున్నా, మెడలో బంగారం చూసినప్పుడే అనుకున్నా, బంగారం లాంటి మీ ఆయన మీకు ఇంత బంగారం కొనిచ్చాడమ్మా అని. డెఫినెట్ గా మా ఆయన నిజంగానే బంగారం. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కేసిందిగా? ఎక్కేసింది. సో ఇందులో మనము ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఏంటి చికెన్ దమ్ బిర్యానీలో ఆవాలా? వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, మన ఆనియన్స్ ఏమైతే ఉన్నాయో ఆనియన్స్ ని వేసేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి టొమాటో అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఆనియన్స్ ని కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు కొంచెం టొమాటో అనేది వేసుకోవాలి. మీరు నాలాగా చాలా క్రియేటివ్ గా వండుతున్నారండి. సో ఇక్కడ ఆనియన్స్ టమాటో అనేది మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇందులోకి మనం ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే మేడం. మనము పసుపు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో లైట్ గా పసుపు అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలాగా మనం మిక్స్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 70% వరకు మనం బాయిల్ చేసేసుకోవాలి. అంటే వాటర్ పోయాలా మూత మూయాలా? మూత మూసేయాలి. ఓకే. సో ఇప్పుడు మనం చికెన్ కి అయితే పెట్టేసినాము. సో దానికి సైడ్ గానే మనకు దానికి మసాలా అనేది ఫ్రై చేసేసుకుందాము. ఓకే. సో ఇందులో ఫస్ట్ మనము చెక్క అండ్ అలాగే ఒక 4-5 లవంగాలు వేసుకుంటాము. సో మేము స్టార్ మసాలా, తర్వాత బిర్యానీ ఆకులు బిర్యానీ రెండు ఆకులు వేసేస్తున్నాం. రెండు. ఆ తర్వాత కొద్దిగా ఇలాచి. సో ఇవి కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ధనియాలు అండ్ అలాగే ఎండు కొబ్బరి అనేది కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. ధనియాలు, ఎండు కొబ్బరి కూడానా? కొద్దిగా ధనియాల్ని కూడా యాడ్ చేసేస్తాం. సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాం. తెలుగు వంటల్లో అలా ఎండు కొబ్బరి, గసగసాలు ఆ ఫీలే వేరు కదా. నువ్వుల పేస్ట్. ఇందులోకి మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే దాంతో పాటు కొంచెం పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసుకుంటాం. వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని ఏం చేయమంటారు? వేరే దాంట్లో తీసుకోమంటారా? తీసుకొని మిక్సర్ జార్ లోకి తీసుకొని దాన్ని మిక్స్ నాకు బౌల్ ఇవ్వ కాంతం. పౌడర్ చేసుకునే లోపు మనం రైస్ ని బాయిల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు రైస్ కి మీకు ఏం కావాలి? రైస్ కి ఒక పాట్ కావాలి. ఒక పాలు. స్టవ్ ఆన్ చేసేసుకొని సరిపడా వాటర్ వేసేసుకుంటాం. ఇప్పటికే 3-4 గిన్నెలు వాడారు, ఇంకేని వాడతారు మేడం? అవునండి, మా ఇంట్లో పాత్రలు తోమే వాళ్ళు వాడుతూ. ఫస్ట్ ఇప్పుడు వాటర్ బాయిల్ చేసేసుకున్నాక ఇది కొంచెం మరగనివ్వాలి. అంతలోపు మనం ఈ చికెన్ సైడ్ ఒకసారి లుక్ వేద్దాం. సో ఇందులోకి ఇప్పుడు మనము ఫస్ట్ కారం వేసేసుకుందాము. అంటే ఇది టేస్ట్ కోసమా కలర్ కోసమా మేడం? రెండిటి కోసం అనుకోండి. కలర్ కోసం కూడా కారం వేస్తారా మీరు? వేస్తారు.
బాయిల్ అవుతున్నాయి. సో ఇందులో మనము హోల్ గరం మసాలా వేసేసుకుంటాం అన్నమాట. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, కొంచెం లైట్ గా కొత్తిమీర వేసేసుకున్నాము. దాంతో పాటు మనం ఇక్కడ రైస్ కూడా వేసేసుకోవాలన్నమాట. చూసారా ఇక్కడ కొత్తిమీర కలర్ దిగుతుంది నీళ్ళలోకి. సో మూత మూసేసి సో ఒక 10 minutes వెయిట్ చేద్దామండి. సో ఇప్పుడు మన రైస్ అయితే బాయిల్ అయిపోయింది. ఫస్ట్ దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇలా మనం చెక్ చేసుకున్నప్పుడు రైస్ ని పట్టుకుంటే జస్ట్ ఇలా విరిగిపోతే చాలన్నమాట. వావ్, చికెన్ కూడా చాలా మంచి గ్రేవీ వచ్చేసిందండి బయటికి. డెఫినెట్ గా. సో ఇది ఉడికిపోయింది కాబట్టి దీంట్లో నుంచి ఫస్ట్ కొంచెం పైన ఉన్న వాటర్ అనేది సపరేట్ గా తీసి పెట్టుకుందాము. ఓకే, ఎందుకండి ఇలా తీసుకుంటే కనుక మనకు ఫుడ్ లో ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా మనం ఇలా లేయరింగ్ చేసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇందులోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అనేది వేసేద్దాం. ఇప్పుడు వేస్తున్నారా? ఎంత వేస్తున్నారు మసాలా? సో మనం పట్టుకున్న దాంట్లో హాఫ్ ఆఫ్ ద మసాలా వేసుకుంటే సరిపోతుంది. లెమన్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నిమ్మకాయ రసమా? లైట్ గా మనం కొత్తిమీర వేసేసుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఈ చికెన్ అనేది మంచిగా మనం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుందాం. గ్రేవీలో నుంచి కొంచెం సూప్ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనం కలర్ కోసం అని చెప్పేసి ఇక్కడ మనం స్ప్రెడ్ చేసేసుకున్నాం. బిర్యానీ వండినప్పుడు నెయ్యి చాలా ముఖ్యం బిగులు. ఇలా వేసిన తర్వాత యాక్చువల్ గా బిర్యానీలో నెయ్యి వేయడం ఏంటో మజా తెలుసా? ఇలా కార్నర్స్ నుండి అలా సైడ్ కి దిగుతూ ఉంటుంది చూడండి నెయ్యి. ఒక 5 minutes మనం సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది.